మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిషబ్ శెట్టి కేవలం కన్నడలోనే మాట్లాడటంతో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో ఇంటర్వ్యూలు ఇచ్చి తెలుగులో ఇలా వ్యవహరించడం సరైనది కాదంటూ విమర్శిస్తున్నారు. ఈ వివాదం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కాంతారా చాప్టర్ 1 సూపర్ హిట్ కాంతార సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. దాంతో ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా బైకాట్ వివాదాన్ని ఎదుర్కొంటోంది. దానికి కారణం ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి తన స్పీచ్ మొత్తం కన్నడలోనే ఇచ్చారు. ఆయన మాట్లాడింది అక్కడకు వచ్చిన ఏ ఒక్కరికీ అర్థం కాలేదు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఫస్ట్ మూవీకే భారీ రెమ్యునరేషన్. అనిరుద్, తమన్, దేవి జాగ్రత్తగా పడాల్సిందే. కనీసం స్పీచ్ మొదట్లో అయినా తెలుగులో మాట్లాడి ఆ తరువాత కన్నడ, ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడినా బాగుండేది. కానీ తన స్పీచ్ మొత్తం కన్నడలోనే ఇచ్చాడు రిషబ్ శెట్టి. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. తమిళ ఇంటర్వ్యూలో మాత్రం అక్కడి భాషలో ఇచ్చి ఇక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని వాదిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయానికి ఏంటంటే కాంతారా చాప్టర్ 1 సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్స్ హైక్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ విషయంలో మన ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకు మన రాష్ట్రాల్లో హైక్ ఎందుకు ఇవ్వాలి అంటూ మండిపడుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఓజీ సినిమా విషయంలో కూడా కర్ణాటకలో వివాదం చెలరేగింది. అక్కడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిలీజ్ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో తెలుగు ఉండటం పట్ల అక్కడి వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లెక్సీ చించేశారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. భాషకు అంత ప్రాధాన్యం ఇచ్చే మీరు ఇక్కడ తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు మొదలుపెట్టారు, మేము కంటిన్యూ చేస్తున్నాం అనే విధంగా కాంతార వివాదం నడుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. రిషబ్ శెట్టి భాషా విధానం కాంతార 1 టికెట్ హైక్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాత సంఘటనలతో పోలుస్తూ ఆడియన్స్ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.